అప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ? నిరసనలు అదేవిధంగా ధర్నాలు రాస్తారోకోలకు అనుమతి లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో భారీ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ధర్నా చౌక్ ను నగర శివారు ప్రాంతానికి తరలించడంపై ఆందోళనకు దిగారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు ఎట్లుంది తెలంగాణ? అక్కడ గడిగా నిర్మించుకున్న ప్రగతి భవన్ చుట్టూతో నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించడం జరిగింది. మీరు నిరసన తెలుపొచ్చు, ధర్నాలు చేయొచ్చు, తప్పకుండా ధర్నా చౌక్ను తిరిగి వాళ్ళు వినియోగించుకొని ధర్నా చౌక్ను మళ్ళా